సృష్టి ఏమో దేవుని తెలుసుకుని దేవుని యొక్క మాటను వింటుంది, కానీ మనిషి మాత్రం దేవునికి భయపడలేదట. ఏమంటే సముద్రానికి చెప్పాడు, నువ్వు ఇదిగో ఇసుక హద్దుగా పెట్టాను, ఇది దాటొద్దు నువ్వు అన్నాడండి. నువ్వు ఎక్కడికి వచ్చి వెళ్ళిపో అన్నాడండి. మొన్న సముద్రం దగ్గరికి వెళ్ళాం, కేసినపల్లి వెళ్తే ఆ సముద్రపు అలలా చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది, అది ఘోష చూస్తుంటే, అది మరి తనకున్నటువంటి తరంగములు ఎత్తు చూస్తుంటే చాలా ఎత్తుగా వస్తుంది. ఆ వచ్చినటువంటి అల అలా వస్తూ ఒడ్డుకి వచ్చేసరికి నిమ్మలమైపోయి చిన్నగా ఏమంటే ఒడ్డుకి చేరుకుంటుందో చూడండి. అదే అలా ఉధృతంగా వస్తే బీచ్లో సంతోషిస్తున్నటువంటి వారు, చాలా కేరింతలు కొడుతున్నటువంటి వారందరూ కూడా నిమిషములో సముద్రం మింగేయచ్చు. ఏమండి, నిమిషములో మింగేసింది. సునామీ అనేటువంటిది మీకు తెలుసు కదా.